Hi, hello, namaste. You're watching ABN Andhra. This is me, Lucky. Intense blend of mythology, spirituality, and powerful emotions. That too, Tollywood lo oka rare pair ane cheppali. Yes, I'm talking about Jatadhara. So, trailer already sensation create చేస్తుంది. Yes, ఒకసారి ట్రైలర్ అయితే చూడండి. And then right now మనతో పాటు ఉన్నారు సుధీర్ బాబు గారు. Let's talk about Jatadhara. Hi అండి. హలో అండి. How are you? వెరీ గుడ్ మీరు ఎలా ఉన్నారు? Superb and trailer is really awesome అండి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఒక మంచి కాంటెంట్ డ్రైవ్ చేస్తూ ఎంగేజింగ్ అనేది చాలా ఇంటెన్స్గా కనిపించింది నాకు. సో అంటే వీ ట్రై టు కీప్ ఇట్ సినిమా ఏంటో దాన్ని మీన్ అది ఫీల్ అవ్వాలి ట్రైలర్లో కూడా అని చెప్పి ట్రై చేసాము. సో ఇట్స్ జస్ట్ దట్ ఇన్ కేస్ యూ లైక్ ది ట్రైలర్ అండ్ వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ట్రైలర్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బీ ఆల్సో. మీరు చెప్పినట్టు ఆ జోనర్స్ అన్నీ కవర్ అవుతాయి. డివోషనల్ యాంగిల్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఐ మీన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, దిల్ బి సైన్స్, దిల్ బి ఫిక్షన్ లిటిల్ బిట్. సో అవన్నీ కవర్ అవుతాయి. సో వాట్ ఎవర్ యూ లైక్ ఇన్ ద ట్రైలర్ is what the film also will be. If you like the trailer, you like the film also and na film. Because we try to keep it very honest. Cinema ఏముందో అదే చూపించడానికి ట్రై చేసిన ట్రైలర్. యా అంటే మోస్ట్లీ కథ అనేది కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్. ఇన్ ద సెన్స్ ఐ మీన్ ట్రైలర్లోనే చాలా ఎలిమెంట్స్ మాకు ప్రెజెంట్ చేసేసారు. సో యా ఇట్స్ నాట్ ప్రెడిక్టబుల్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ప్రెడిక్టబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి టోల్డ్ ఏ జర్నీ బి, కానీ ఏ టు బి ఎలా వెళ్తుందో మీకు ఎలా చెప్పలేదు కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. ఏ సినారియాలో ఇలా ఉంటుంది, వాట్ అకార్డింగ్ టు యూ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి, నేను గోస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ కదా ట్రైలర్లో మీకు అర్థమవుతుంది. సో బట్ నాకు దేవుడు అంటే నమ్మకం అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు, వాట్ సిచ్యువేషన్. ఇప్పుడు శివుడు వచ్చారు లాస్ట్లో ఇన్ కేస్ యూ సీ, ఎందుకు వచ్చారు. సో ఆల్ దీస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. వీ ట్రై టు కీప్ ఇట్ సంథింగ్ లైక్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అనేది చెప్పాం. అంటే పూర్వం మనకు బ్యాంకులు లేని టైంలో ధనాన్ని దాచుకోవాలంటే ఎక్కడ దాచుకునేవాళ్ళు, భూమిని తవ్వి ఆ ధనాన్ని భూమిలో పాతిపెట్టి దానికి ప్రొటెక్షన్గా ఒక బంధనం వేసేవాళ్ళు. దిస్ ఇస్ ద కోర్. ఇది ఇంక ఫస్ట్ 1 minute వస్తుంది. ఫస్ట్ 1 minute మీకు చెప్పేస్తాం దిస్ ఇస్ ద స్టోరీ బేస్ అని. అదే మనం దీనిలో చెప్పాం అనమాట. సో ఇన్ వాట్ కాంటెక్స్ట్, ఇప్పుడు వీడు ఎందుకని గోస్ట్ హంటింగ్ బట్ గోస్ట్ను నమ్మడు ఎందుకు, సో మీరు చెప్పలేరు కదా. సో బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ అంటే పలానా డిస్ట్రక్షన్, పలానా వాళ్ళు ఏదో జరిగిపోయింది, ఇంత నష్టం వచ్చింది, లేకపోతే పలానా మర్డర్ జరిగింది అని చెప్పాం. ఇప్పుడు కోర్టులో జరుగుతుంది, ఎవడు చేశాడు, పలానా డిస్ట్రక్షన్ ఎందుకు జరిగింది, స్టోరీ బిహైండ్ ద సినారియో. యా, సో దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో అదే చెప్తాను. ఎస్ ట్రూ. కమర్షియల్ మూవీస్ నుండి చూసుకున్నట్లయితే, రొమాంటిక్ మూవీస్ నుండి చూసుకున్నట్లయితే రైట్ నౌ ఇట్స్ సంథింగ్ స్పిరిచువల్ మైథలాజికల్ థ్రిల్లర్. సో ఆ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ నైస్. లైక్ ఇప్పుడు ఏదో ట్రెండ్లో ఉందని చేసింది అయితే కాదు. ఇట్ ఈస్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే మనం చిన్నప్పుడు చాలా చందమామ కథలు, పెట్ట కథలు, చాలా కథలు విని ఉంటాం. ఆ కథని యూజ్ చేసి ప్రజెంట్ టైం లైన్లో వర్క్ చేయడం, దట్ ఈస్ వెరీ ఫ్రెష్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఈ సినిమా చేశాను అని పక్కన పెడితే, యాజ్ అన్ ఆడియన్స్కి ఈ సినిమా ఎవరు చేసినా సరే ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. అలాంటి కథ. దట్స్ రియలీ గ్రేట్. అంటే ఇప్పుడు మీరు ఒక కథ సెలెక్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ చెక్? బేసిక్లీ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారా, లేదా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారా, లేదా కాంటెంట్ డ్రైవెన్ ఆ టైప్ చూస్తారా? అసలు వాట్ ఈస్ ద పాయింట్ విచ్ మేక్స్ యూ లైక్ మోర్ ఎంగేజింగ్ ఆర్ థ్రిల్లింగ్? అంటే బేసికలీ ఒక కథ విని నాకు బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆడియన్స్ అనండి. ఈ సినిమాకి నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేస్తానా, ఎంజాయ్ చేయనా. దెన్ కమ్స్ ద సెకండ్ పార్ట్ ఇస్, నేను ఇంతకుముందు ఇట్లాంటి చేశానా, చేయలేదా. అండ్ వాట్ ఎవర్ యూ సెడ్ ఎవ్రీథింగ్ అవన్నీ కవర్ చేయడం. అంటే డైరెక్టర్ ఉన్నారు, డైరెక్టరు ఎంత హానెస్ట్గా కథ రాశారు, ఆయన తీయగలరా లేదా. సో అట్లీస్ట్ కొంతవరకు మొత్తం తెలియదు, ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఆర్ నాట్, ప్రాసెస్లో తెలుస్తుంది. ప్రాసెస్లో తెలిసినప్పుడు దెన్ హౌ టు సపోర్ట్ హెమ్. సో ఇట్లాగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ ఆల్వేస్ చూజ్ అ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ ఆడియన్స్ మైండ్ సెట్, ఆడియన్స్ పర్స్పెక్టివ్. యాజ్ అన్ ఆడియన్స్గా నేను ఇలాంటి సినిమా చూస్తానని. యా, దట్స్ రియలీ గ్రేట్. యా, అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ రిఫ్రెషింగ్ లుక్ అనే చెప్పాలి.
సో దీనికోసం ఆ స్పిరిచువల్ ప్రెప్ ఏ విధంగా ఉండింది? బికాస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ డీప్, వీ కెన్ సీ దాట్ ద క్యారెక్టర్. స్పిరిచువల్ అంటే ఐ డోంట్ నో, ఇట్ వాజంట్ వెరీ టఫ్ ఫర్ మీ. అందుకని నేను చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముతాను. రోజు పూజ చేస్తాను. పూజ చేయకుండా ఇంట్లో నుంచి డే ఎవ్రీడే. ఓ మై గాడ్, అంటే మీకున్న షెడ్యూల్స్లో మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా యూ విల్ డూ ఇట్. 15-20 minutes ఇస్ హార్డ్లీ, ఇట్స్ అ వెరీ లెస్ టైం కదా. పూజ చేసి ఇంట్లో నుంచి బయటకు వస్తాను. సో దట్ ఈస్ మై థింగ్. సో ట్రయింగ్ టు బీ స్పిరిచువల్, బిలీవింగ్ ఇన్ గాడ్, అండర్స్టాండింగ్ దిస్ క్యారెక్టర్. ఇప్పుడు శివుడు గురించి కథలు విన్నాను, కొన్ని కొత్తగా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను నాకు తెలియనివి. సో ఆల్రెడీ నేను ఒక దేవుడిని నమ్ముతాను కాబట్టి ఫర్ మీ టు పోర్ట్రే సంబడి హూ బిలీవ్స్ ఇన్ లార్డ్ శివ అనేది ఇట్ వాజంట్ వెరీ టఫ్. కానీ ఒకటి వాట్ వాజ్ టఫ్ వాజ్ ఒక గోస్ట్ హంటర్గా చేయడం. అంటే మనం గోస్ట్ హంటర్ అనేది దాని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ బీయింగ్ ఏ గోస్ట్ హంటర్. అంటే గోస్ట్ హంటర్ వెళ్ళినప్పుడు ఎలా డిటెక్ట్ చేస్తాడు ఒక స్పిరిట్ ఉంది, తన కంటికి కనిపిస్తుందా, సో ఇట్లాంటి. సో అవి నేను తెలుసుకోవడానికి ట్రై చేశాను, బేస్డ్ ఆన్ ఇంటర్నెట్లో ఉన్నాయా కానీ, బేస్డ్ ఆన్ రియల్ పారానార్మల్, ఐ మీన్ కొన్ని చోట్ల వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు కదా. సో థింగ్స్ లైక్ దోస్ కొన్ని సిరీసెస్ చూశాను, రియల్ సిరీస్. ఇట్స్ లైక్ సో అటు చూసి నేర్చుకోవడం, తెలుసుకోవడం. స్పిరిచువాలిటీ అనేది చాలా ఈజీగానే వచ్చింది టు పోర్ట్రే. ఒకటి ఏంటంటే క్లాసికల్ డాన్స్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాలో. సో శివతాండవం అనేది. సో దట్ ఈస్ వన్ ఐ హ్యాడ్ టు లెర్న్ సెపరేట్లీ, బికాజ్ నేను క్లాసికల్ ఎప్పుడు చేయలేదు కాబట్టి. సో ఓవరాల్ ఇట్స్ నాట్ లైక్ హెవీ హార్డ్ వర్క్, బట్ నీడెడ్ సమ్ ప్రెప్. సో పారానార్మల్ యాక్టివిటీ ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ చూశారు, అవన్నీ మనం టీవీలో చూసేటప్పుడు 50-50 ఉంటుంది, లైక్ నమ్మాలా వద్దా. బట్ దో వి వాచ్ బికాజ్ ఇట్ క్రియేట్స్ సో మచ్ ఆఫ్ క్యూరియాసిటీ. బట్ మీరు అది చూసి మళ్ళీ దాన్ని మీరు బ్లెండ్ చేసి యూ హ్యావ్ టు పర్ఫార్మ్ హియర్ ఆల్సో ఇన్ యువర్ క్యారెక్టర్. సో ఓవరాల్గా వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ పారానార్మల్ యాక్టివిటీ? యాక్చువల్లీ ఇట్ రియలీ ఎగ్జిస్ట్, ఐ మీన్ గోస్ట్ రియలీ ఎగ్జిస్ట్ ఉంటుందా? ఇది నిజంగా మనకి ఇండికేషన్ ఇస్తుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది అందుకే నేను రియల్ సిరీసెస్ చూడడం. ఇట్స్ నాట్ లైక్ ఫ్యాబ్రికేటెడ్ సినిమాల కోసం చేసిందని కాకుండా, రియల్గా గోస్ట్ హంటింగ్కి వెళ్ళినప్పుడు గోస్ట్ హంటర్స్ ఎలా ఇంటరాక్ట్ చేస్తారు, ఎలా ఎక్విప్మెంట్, ఏ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్తో వాళ్ళు చెప్పగలరు ఇక్కడ ఒక స్పిరిట్ ఉంది అని చెప్పి. సో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ చేస్తారు వాళ్ళతో. సో అవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ దే హ్యావ్ గివెన్ ఐ హ్యావ్ నోటిస్డ్. అండ్ ఆ రియల్ స్టడీస్ చేసినప్పుడు కూడా దే హ్యావ్ డాక్యుమెంటెడ్ దట్. సో డాక్యుమెంట్ చేసింది దెన్ బేస్డ్ ఆన్ దట్ అదొక బెంచ్ మార్క్లా తీసుకొని చేశాం. అండ్ ఆబ్వియస్లీ యూ గోట్ బిలీవ్ సంథింగ్. ఇప్పుడు దేవుడు ఉన్నాడని బిలీవ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ సమ్ నెగిటివ్ ఎనర్జీ ఆల్సో, అది దయ్యం అని చెప్పి అనుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనం లైఫ్లో దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ వాట్ యూ కెన్ సీ. కొన్నిసార్లు మన ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి, బట్ వీ డోంట్ నోటీస్ ఇట్ దట్ ఈస్ సమ్ నెగిటివ్ ఎనర్జీ అనేది. కొన్నిసార్లు ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లాస్ట్రోఫోబిక్ అనిపిస్తుంది, చెమటలు పట్టేస్తుంటే పల్స్ పెరిగిపోతూ ఉంటుంది. నాట్ ఎవ్రీ టైం, అంటే కొన్నిసార్లు అలా జరగడానికి సిచ్యువేషన్ వేరే కూడా అయ్యుండొచ్చు. బట్ సర్టన్ టైమ్స్ ఏమవుతుందంటే మనం వీ విల్ బి థింకింగ్ ఓకే ఈ ప్లేస్లో దిస్ నాట్ ఇనఫ్ ఎయిర్ అని అనిపిస్తూ ఉంటుంది. సో మనం నోటీస్ చేయకపోవచ్చు కానీ, బట్ ఐ థింక్ ఎవ్రీబడి అట్ సమ్ పాయింట్ there will be some experiences like this. Maybe they'll think okay ఇక్కడ ఏంటో వేడిగా ఉంది, గాలి ఉంది, టెంపరేచర్ ఏదో చల్లబడుతుంది, and we can't find a scientific reason for that sometimes. So that's when ఈ paranormal activities దగ్గర there are some equipments, they try to analyze it. ఇప్పుడు కొన్ని సౌండ్లు వస్తాయి, కొన్ని టెంపరేచర్ చేంజెస్ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఉన్నట్టుండి ఏదో పడిపోతూ ఉంటుంది, గాలి ఉండదు కానీ. సో థింగ్స్ లైక్ దోస్ అట్లా మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయని చెప్పి నేను తెలుసుకున్నాను ఈ పారానార్మల్ రీసెర్చెస్ ద్వారా. బట్ ఒకటి మనం పాజిటివ్గా, అంటే మీరు చెప్పారు లైక్ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. బట్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనం ఎప్పుడు ఫీల్ అవుతాం? వెన్ వీఆర్ ఇన్ అ పాజిటివ్ నోట్. యాక్చువల్లీ వెన్ ఆబ్వియస్లీ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది అంటారు. సో ది సేమ్ అప్లైస్ విత్ ద నెగిటివ్ అంటారా? ఇస్ ఇట్? అబ్సల్యూట్లీ ట్రూ.
ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు నిన్న ఒక చిన్న ప్రమోషన్స్ కోసం అని చెప్పి ఐ అలోన్ బికాస్ మై టీమ్ ఇనీషియల్గా డిస్కస్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ ఏమున్నాయి మనం ప్రమోషన్కి అక్కడికి వెళ్దామా అని చెప్పి అన్నారు. అండ్ ఫైనలీ ఇది బ్యాక్ డోర్ అంటే వద్దు రిస్క్ అట్లాంటి చోట్లకి వెళ్ళడం పర్మిషన్స్ కానీ ఇది కానీ. బట్ నిన్న నైట్ నేను వెళ్ళా అలోన్. నిన్న నైట్ ఐ వెంట్ టు ఏ ప్లేస్. ఓకే. కెమెరాస్ తెప్పించాను. దే డోంట్ ఈవెన్ నో నేను కెమెరాస్ తెప్పించాను అని చెప్పి. సో వెళ్ళేటప్పుడు ఐ వాజ్ లైక్ ఏమంటుంది కూల్ చిల్ అని చెప్పి అనుకున్నాను. బట్ ఐ నో ద స్టోరీస్ ఆఫ్ దట్ ప్లేస్. ఇప్పుడు 1.5 lakh గర్ అని చెప్పి ఒకటి ఉంది, సీతాఫల్ మండి సంథింగ్. ఆ ప్లేస్లో ఇంటర్నెట్లో చూసినా సరే మీకు తెలుస్తుంది ఆ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇల్లు కట్టారు 1,50,000లో. అది సమ్ 45 years 50 years బ్యాక్లో. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ అక్కడే హాంట్ చేస్తుంది ఆ ఇంట్లో ఎవరిని వచ్చినా సరే అని చెప్పి టాక్. సో అందుకని అది అబండెంట్గా ఉంటుంది. చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి, ఇల్లు మాత్రం ఎవరు రారు. ఓకే. సో ఈ స్టోరీ నాకు తెలుసు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను లైట్గా వెళ్ళానే రూమర్ అని చెప్పి ఆ టైప్లో. బట్ వన్స్ ఐ వెంట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ నోటీస్ ఐ వాజ్ జస్ట్ మై పల్స్ వాజ్ గోయింగ్ హై. మై పల్స్ వాజ్ గోయింగ్ హై, బ్రెత్ వాజ్ గోయింగ్ హై. సో బేసికలీ మీరు చెప్తున్నట్టుగా వెన్ యూ హ్యావ్ దట్ నెగటివ్ థాట్స్, ఇక్కడేదో జరిగింది, ఇక్కడేదో ఇట్లా జరిగింది కాబట్టి అన్నప్పుడు మన ఎవ్రీథింగ్ విల్ బి ట్రైంగ్ టు రిలేటెడ్ టు ఇట్. So that is also there. Sometimes it can be a placebo kind of an effect because you believe in that. అది ఏం జరిగినా అదే అని చెప్పి అనుకుంటాం. కనెక్ట్ చేస్తూ కొన్నిసార్లు ఏంటంటే ఇట్ కెన్ బి అదర్ వే రౌండ్ ఆల్సో. మనం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే సౌండ్ లెస్ నడుస్తున్నప్పుడు అంటే ఒక పాత బిల్డింగ్ అనుకుంటూ ఉంటాం. సో దెర్ ఇస్ ప్లెసిబో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నాట్ ఆల్వేస్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యూ ఫీల్ ఇస్ సంథింగ్ దెర్ ఇస్ అ నెగటివ్ ఎనర్జీ ఆర్ దెర్ ఇస్ నో నెగటివ్ ఎనర్జీ ఆల్సో. సో దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ హూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు పలానా చోటకి ఒక సౌండ్ వస్తుంది అన్నప్పుడు ఎందుకు వస్తుంది ఆ సౌండ్. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక ఈఎంఎఫ్ మెషిన్ పెట్టి మనం ఏదో రియాక్షన్ పెట్టినప్పుడు ఒక మీటర్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఎవరైనా దాని దగ్గరికి వచ్చారా? మన వాచ్ అయినా దగ్గరికి వెళ్ళి దానివల్ల మీటర్ పెరుగుతుందా? సో థింగ్స్లో ఏదో అనలైజ్ చేస్తే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ అదేంటి అక్కడ వేరే ఎనర్జీ ఉందా లేదా ఏంటి అని. అంటే అందుకే డిటెక్టివ్ మెషిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, బికాస్ మన థాట్స్ని అవి కొంచెం క్లారిటీ ఇస్తాయి. అంతే కదా, మన థాట్స్ విపరీతంగా ఉంటాయి ఆ టైంలో. బట్ లాస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ మీరు ఆ హాంటెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, సో మీ థాట్స్ అంటే ఆల్రెడీ మీరు ఒకటి ఫామ్ చేసుకున్నారు మైండ్లో, తెలుసుకొని వెళ్ళారు. సో మీ థాట్స్ అనేవి మిమ్మల్ని అలా ప్రేరేపితం చేశాయా, లేకపోతే రియల్గా యూ ఫెల్ట్ లైక్ సమ్ ఎనర్జీ ఈస్ దేర్? Look, I'm not an expert to figure out it is there or not. You need a separate team. But definitely it had an influence on me. It is because of me, like if it's really some energy there, అనేది నేను అంత 100% చెప్పలేను. You need some experts, team, all the equipment, set it up. So all those is there. But there was some impact on me. అది నేను క్రియేట్ చేసుకున్న నాకునేనా లేకపోతే నిజంగా ఉందని నాకు తెలియదు. బికాజ్ ఐ స్టిల్ రిమెంబర్, నేను లోపలికి వెళ్తున్నాను ఉన్నట్టు వాసన అంతా. అండ్ ఐ కెన్ సీ ఐ వాజ్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్. ఇక్కడ ఎవరు ఉన్నారా, ఇక్కడ ఎవరు ఉంటే ఒక సిగ్నల్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నప్పుడు సౌండ్లు వస్తున్నాయి. అది పాత బిల్డింగ్ వాటర్ సౌండ్, ఎవరో నడుస్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఒక పాయింట్లో వెళ్తేటప్పుడు అలా చూస్తే దూరంగా 2 కళ్ళు కనిపిస్తున్నాయి. నేను టార్చ్ లైట్ వేసి అది చూస్తే 2 కుక్కలు కాకపోతే. సో ఇట్స్ లైక్ పల్స్ ఫటా 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 కొడుతుంది. సో నేను ఒక 5th floorకి వెళ్ళాను. టార్చ్ లైట్ పెట్టుకొని చూస్తే అన్ని డోర్లు ఓపెన్, ఒక డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. సో ఐ వాజ్ ట్రైంగ్ టు బ్రేక్ ఇట్ ఓపెన్, గట్టి కొడుతున్నా, ఇట్లా అది ఓపెన్ అవ్వట్లేదు. సరే వేరే రూట్లో నుంచి వెళ్తేనేమో అటు పక్కన మళ్ళీ ఇది లేదు, గోడే ఉంది. సో ఇట్ వాజ్ లైక్ ఏదో తేడాగా ఉంది అనిపించింది. డూ దిస్ వితౌట్ ఎక్స్పర్ట్స్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీథింగ్ లైక్ ఇఫ్ ఎక్కువ ఇంపాక్ట్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి అసలు? ఇట్స్ రిస్క్ ఐ హావ్ టేకెన్ చాలా. అండ్ ఐ డోంట్ అడ్వైస్ పీపుల్ బికాస్ నేను ఈ సినిమా జర్నీలో ఐ గాట్ అన్ హ్యాంగ్ ఆఫ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ స్పిరిట్స్. అంటే నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు కానీ బట్ ఐ గాట్ అ హ్యాంగ్ ఎలా మాట్లాడతాం. ఇప్పుడు స్పిరిట్ ఉన్నంత వరకు కొన్నిసార్లు స్పిరిట్ పాజిటివ్ స్పిరిట్స్ ఉంటాయి, ఆత్మలు నెగిటివ్ కూడా ఉంటాయి. పాజిటివ్ స్పిరిట్స్ ఉన్నప్పుడు దే ఇంటరాక్ట్, మాట్లాడతారు, మనకు అర్థమవుద్ది. వీ షుడ్ నెవర్ ట్రై టు ట్రబుల్ దెమ్ అని. మీరు కొన్ని రియల్ డాక్యుమెంటరీస్ చూసారంటే దానిలో అర్థమవుద్ది. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దస్
ప్లీజ్ బ్లింక్ వన్స్ ఇన్ ద మెషిన్ అంటాం. సో వాళ్ళు బ్లింక్ చేస్తుంటారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇంటరాక్ట్ ప్లీజ్ బ్లింక్ వన్స్ అంటాం, వన్స్ ఆర్ ట్వైస్ అంటాం. సో కీక్ అని వస్తుంది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద మెషినరీ యూ గెట్ అన్ హ్యాంగ్ ఆఫ్ ఇట్. దే డోంట్ లైక్ దిస్ వీ కమింగ్ టు దట్ స్పేస్. కొన్నిసార్లు ఏంటంటే ద స్పిరిట్స్, నేను విన్న దాని ప్రకారంగా కొన్ని ఆత్మలు ఏంటంటే వాళ్ళ కోరికలు దగ్గర అవి ఉంటాయి అంతే. దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. సో అట్లా. సో వన్స్ యూ గెట్ హ్యాంగ్ లైక్ ఇట్స్ వెరీ డేంజరస్ టు స్టే హియర్, దే డోంట్ లైక్ అస్ కమింగ్ హియర్ అన్నప్పుడు దెన్ యూ మూవ్ అవే ఫ్రమ్ దెమ్. Of course, we get indications. యా దెర్ ఇస్ అదే. course. ఇప్పుడు వన్స్ మీరు పారానార్మల్ చదివితే కనుక యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్, దెన్ దే నో హౌ టు ఇంటరాక్ట్. దే ఆర్ డిఫరెంట్ థర్మల్ కెమెరాస్ ఉంటాయి, మన కంటికి కనిపించదు. కాకపోతే యూ కెన్ సీ సమ్ రెడ్ లైట్లా ఆ కెమెరాలో. ఈఎంఎఫ్ మెషిన్ ఉంటుంది, ఆ దూరంగా పెట్టి ఉన్నప్పుడు ఉన్నట్టుండి మనం ఇంటరాక్ట్ చేసాం, దానిలో మీటర్ పెరుగుతూ ఉంటుంది. రీడింగ్స్ కానీ టెంపరేచర్ చెకింగ్ ఉంటాయి. టెంపరేచర్ చెకింగ్ ఏంటంటే టెంపరేచర్ పెడతారు అక్కడ. కొంతసేపు అంతా మన క్వశ్చన్స్ అడిగిపోతే టెంపరేచర్ మారుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ వే పారానార్మల్ రీసెర్చర్స్ సే దెర్ ఈస్ సమ్ ఎక్స్టర్నల్ సమ్ ఎంటిటీ ఓవర్ దేర్ అని. అది నేను ఈ సినిమా ప్రాసెస్లో తెలుసుకున్నా ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు తెలుసుకోవడమే ఎంత డీప్గా తెలుసుకున్నారంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ ఎస్, వీఆర్ ఆల్ లైక్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ అ న్యూ పేర్ ఇన్ టాలీవుడ్ అనే చెప్పాలి. సోనాక్షి సిన్హా గారితో మీ పేరింగ్, ఇట్స్ రియలీ అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ వీ డింట్ ఎక్స్పెక్ట్ హర్, లైక్ తనని అలా కూడా మనం చూడొచ్చా అని. బట్ చాలా యాప్ట్ అయిపోయారు. చెప్తాను. చెప్పండి, యాప్ట్ అయ్యారు నిజంగానే. సో Yeah, మీకు ఎలా she's- అనిపించింది వర్కింగ్ విత్ హర్? అండ్ షీఈస్ అ మంచి పర్ఫార్మర్ అండి. వెన్ యూ హ్యావ్ గుడ్ పర్ఫార్మర్స్ ఆపోజిట్ యూ, సీన్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ వీఆర్ కాంపీటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్, బికాస్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ వన్ సింగిల్ కాజ్. ఆ సీన్ బాగా వర్కౌట్, ఆ సీన్ బాగా వర్కౌట్ అవ్వాలంటే నేను ఒక్కడనే బాగా చేస్తే సరిపోదు, తను ఒక్కడే బాగా చేసినా సరిపోదు. మీ ఇద్దరం బాగా చేస్తే ఆ సీన్ వర్కౌట్. సో వీ అండర్స్టాండ్ దట్ టుగెదర్ అండ్ షీఈస్ అ వెరీ ఈజీ టు వర్క్ విత్. చాలా ఈజీగా చేస్తారు ఏ రోల్ అయినా సరే. ఐ థింక్ షీల్ పుల్ అవుట్ ఆఫ్ వెరీ ఈజీలీ అన్న ఫీలింగ్. యా, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వెల్ డైరెక్టర్స్ అభిషేక్ గారు అండ్ వెంకట్. ఎస్, సో అసలు వీళ్ళ విజన్స్ ఏ విధంగా ఉండే? లైక్ అభిషేక్ గారి విజన్ ఇన్ స్పైడ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ వెంకట్ గారి విజన్ అంటే చూసే ఉంటారు కదా ఆబ్వియస్లీ, వర్క్ విత్ దెమ్. యా, అంటే వాళ్ళు సెపరేట్ చేసుకున్నారు వర్క్స్. ఇట్స్ నాట్ లైక్ బోత్ పుట్టింగ్ ఎ ఫిగర్ ఆన్ ద సేమ్ వన్. స్టోరీ వైజ్, స్క్రిప్ట్ రైటింగ్ వైజ్ వెంకట్ ఈజ్ మోర్ హ్యాండ్స్ ఆన్. ఎగ్జిక్యూషన్ ఫిజికలీ అక్కడ అనేది అభిషేక్ ఇస్ దేర్. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అభిషేక్. సో సంథింగ్స్ లైక్ దట్ దే హ్యావ్ సెపరేటెడ్ దేర్ వర్క్స్. I think both of them, they have done their best for this film. ఇట్స్ కంప్లీట్లీ అంటే ఒక థ్రిల్లర్ ఆడియన్స్ని గ్రాప్ చేసే విషయంలో ఆబ్వియస్లీ ఈ కాంటెంట్ చూసుకున్నట్లయితే ఇట్స్ మైథలాజికల్ థ్రిల్లర్. బట్ స్టోరీ టెల్లింగ్ విషయానికి వస్తే హౌ ఇట్ కెన్ ఎంగేజ్ అండ్ గెట్ ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? Story wise, it's very intriguing అండి. There's it's a very tight script. 2 hours 5 minutes ఉంటుంది సినిమా అంతే. బట్ దేర్ ఇస్ నో ఫిల్లింగ్ సీన్ కూడా. ఓకే, కనెక్టింగ్ సీన్, ఫిల్లింగ్ సీన్ ఇట్లాంటి సీన్స్ కూడా సినిమాలో ఉండవు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు దేర్ వాంట్ బి వన్ ఫిల్లింగ్ సీన్. ఓకే, నెక్స్ట్ సీన్కి వెళ్ళడానికి ఒక కనెక్షన్ కావాలి, అట్లా ఉండదు. ఎవ్రీ సీన్ దేర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ బి యూస్డ్ ఇన్ ద ఫిల్మ్. స్టోరీ వైజ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, వెరీ ఇంటెన్స్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీతో మాట్లాడిన తర్వాత ఐమ్ ఫీలింగ్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్యారెక్టర్, దానికోసం ద వర్క్ యూ డిడ్, ద ఎక్స్పెరిమెంట్స్ యూ డిడ్ అండ్ ద ఎక్స్పీరియన్సెస్ యూ గాట్, రియలీ అమేజింగ్ అసలు. నో, ఐ డూ దిస్ టు ఎవ్రీ క్యారెక్టర్. అంటే టు అండర్స్టాండ్ ఏంటి నేను పోర్ట్రే చేసే క్యారెక్టర్ Of course. అండర్స్టాండ్ కదా, అది నేను ప్రతి ఒక్క సినిమాకి చేస్తాను. ప్రతి సినిమాలో ట్రాన్స్ఫర్మేషన్ వి సీ. Yeah. ఆఫ్ కోర్స్. యా, సో దట్ ఈస్ దేర్. అండ్ ఇది నేను జస్ట్ ప్రమోషన్స్కి నేను వెళ్ళాను అంతే, జస్ట్ గోయింగ్ టు దట్ హాంటెడ్ ప్లేస్. రెస్ట్ ఆల్ ఇస్ జస్ట్ మినిమమ్ గ్రౌండ్ వర్క్, అబ్జర్వింగ్ థింగ్స్, ట్రయింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఈ క్యారెక్టర్ గురించి, ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ దేర్. శివుడి గురించి కూడా చాలా ఉంటుంది సినిమాలో. అంటే మనకు తెలిసిన కథల్ని చెప్తూ ఒక కొత్త ఫినామినన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు మనకి కార్తికేయ 2లో కృష్ణుడి గురించి చెప్తాం, కృష్ణుడి గురించి కథలుగా మనం విన్నాం. దాన్ని అదే కృష్ణుడి గురించి విన్న కథల్ని ఇప్పుడున్న ప్రజెంట్లో కొత్త ఫినామినన్ ఎలా ప్రజెంట్ చేశారు. సో థింగ్స్ లైక్ దట్. సో దట్ ఈస్ చాలా బాగా చేసాం. సినిమా అరుణాచలం గురించి ఉంటుంది. అరుణాచలంలో లింగ ప్రతిష్టాపన జరిగినప్పుడు అసలు ఎలా చేశారు, ఎందుకు చేశారు, వాట్ ఈస్, అవన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. దట్స్ రియలీ గ్రేట్ అండి. సో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మీ మాటలు. సో డెఫినెట్లీ
థియేటర్కి వెళ్ళి చూడాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తాను. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ అమేజింగ్ టైం. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.